అందరికీ గుడ్ మార్నింగ్. అందరికీ శుభోదయం. సో, ఈరోజు మదనపల్లికి సంబంధించి స్టాక్ ఎంత మాత్రం వచ్చింది, ఏ మ్యాటర్ అనేది క్లారిటీగా ఈ వీడియోలో తెలియజేస్తాను. దయచేసి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. మీకంటూ కొంచెం క్లారిటీ వస్తది. ఇంక ప్రస్తుతానికి స్టాక్ ఎంత మాత్రం వచ్చింది, ఏ మ్యాటర్ అనేది మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను చూడండి. తెలుసుకునే ముందు నేను అంగళ్ళు అలాగే మదనపల్లి కూడా వర్షం పడింది, కానీ కొన్ని ఏరియాలో కొంచెం భారీగా వర్షం పడింది, ఇంకొన్ని ఏరియాలో కొంచెం తక్కువ. అంటే మదనపల్లి సరౌండింగ్ ఏరియాస్ నేను చెప్తాను. అంగళ్ళు ఇక్కడ దాటుకుందంటే కొంచెం భారీగానే వర్షం అయితే పడింది. దీనికి సంబంధించి ఆల్రెడీ మన ఇన్స్టాగ్రామ్లో ఆల్ అబౌట్ మదనపల్లి పేజీలో కూడా నేను వర్షంకి సంబంధించి అంటే విజువల్స్ కూడా మీకు చూపించాను. వర్షం పడిన ఒక అర్ధగంట, ఒక 20-25 నిమిషాలైనా కూడా కొంచెం భారీగానే పడింది. అంగళ్ళు అలాగే మదనపల్లి సరౌండింగ్ ఏరియాస్లో కూడా నేను నైట్ అయితే వర్షం అయితే కొంచెం భారీగానే పడింది. 5:50కేమో స్టార్ట్ అయింది. 6, 6:10, 6:26, 6:30 వరకు అయితే మనకు వర్షం అయితే కంటిన్యూగా పడింది మన మదనపల్లి అలాగే అంగాలు సరౌండింగ్ ఏరియాస్లో. ఇంకా రిమైనింగ్ ఏరియాలో పడింది అనేది మనకైతే ఐడియా లేదు. ఇంకా మదనపల్లి స్టాక్ విషయం మాట్లాడుకునే ముందు మొలకల చీరు 560 రూపాయలు సూపర్ టాపు. ఇంకా మదనపల్లి స్టాక్ విషయం మాట్లాడుకుంటే మనం ముందుగా ఫస్ట్ యాక్షన్ మండీ లైన్లో మాట్లాడుకుంటే దిగుమతి గుర్తుపెట్టుకోవాలి. దిగుమతి ఏం తగ్గలేదు ఈరోజు కూడా. ఓవరాల్గా అన్ని మండీలకి దిగుమతులు నిన్న ఎట్లా ఎక్కువగా వచ్చినాయో ఈరోజు కూడా అదే విధంగా దిగుమతులు అయితే వచ్చినాయి. దిగుమతి ఏమాత్రం తగ్గలేదు మదనపల్లి మార్కెట్ వచ్చేసి. ఈవెన్ నేను అంగళ్ళ మార్కెట్లో కూడా అంటే షార్ట్ వీడియో అప్లోడ్ చేశాను, మీరు చూడకపోతే ఒకసారి వెళ్ళి చూడొచ్చు. దిగుమతులు కూడా అంగళ్ళ మార్కెట్ ఏమాత్రం తగ్గలేదు, ఎక్కువగానే ఉన్నాయి అంగళ్ళు కూడా. సేమ్ అదే మదనపల్లి మార్కెట్లో కూడా దిగుమతి అయితే ఎక్కువగానే ఉంది. మరి రేట్లు అనేది ఏ విధంగా ఉంటాయో చూడాలి. నిన్నైతే లాస్ట్లో 450 రూపాయల వరకు మార్కెట్ జరిగింది. ఇంకా ఈరోజు కూడా స్టాక్ ఏమాత్రం తగ్గలేదు. ఈవెన్ ఫస్ట్ యాక్షన్ మండీ లైన్లో మాట్లాడుకున్నా అలాగే రెండో యాక్షన్ మండీ లైన్లో మాట్లాడుకున్నా కూడా దిగుమతి ఏమాత్రం తగ్గలేదు. దిగుమతి ఎక్కువగానే వచ్చింది ఈరోజు కూడా వచ్చేసి. మరి రేట్లు అనేది ఏ విధంగా ఉంటాయో చూడాలి. ప్రస్తుతానికి మాత్రం మన మదనపల్లికి సంబంధించి దిగుమతి అయితే ఈరోజు ఏమాత్రం తగ్గలేదు. ఎండపైన ఎక్కువగానే దిగుమతి ఉంది, కానీ దిగుమతి అయితే తగ్గలేదు. మరి రేట్లు అనేది ఏ విధంగా ఉంటాయో చూడాలి. మీకు ఎవరికైనా తక్షణం కానీ అలాగే లోలో కానీ మీరు గ్రోతింగ్కి పూతరాలకు సైడ్ బ్రాంచెస్ కోసం చూసాను పై నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు.